క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి విశేషమైనటువంటి ఆదాయం ఉన్నది. 14 ఆదాయము, కానీ వ్యయం కూడా 14. అంటే ఎంతైతే వస్తుందో అంతే మొత్తంలో వెళ్ళిపోతుంది అని సూచిస్తోంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చింది ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మనం జాగ్రత్త చేసుకోవాలి. రాజపూజ్యం 3, అవమానం 1, కాబట్టి అది అనుకూలంగానే ఉంది, కాబట్టి ఇబ్బంది లేదు. పంచమంలో ఉన్నటువంటి గురుబలము మే 1వ తారీఖు నుండి మకర రాశి వారిని చాలా బాగా కాపాడుతోంది. ధనలాభము, ఐశ్వర్యము, కర్మసిద్ధి, కుటుంబ సౌఖ్యము, చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అంటే గత 2 సంవత్సరాలుగా లేనటువంటి గురుబలము మకర రాశి వారికి ఈ సంవత్సరం పడుతోంది. అదృష్టము, దైవబలము ఇవన్నీ ఉంటాయి గురుబలం ఉన్నప్పుడు. రాహువు విశేషమైన సౌభాగ్యాన్ని ఇస్తున్నారు, ధనలాభాన్ని ఇస్తున్నారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి సర్వత్రా అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఇక్కడ ఏలినాటి శని వస్తుంది మకర రాశి వారికి. అంటే చివరి కాలంలో ఉన్నారు. అంటే లాస్ట్ స్థితి అంటే 2025 మార్చిలో ఈ ఏలినాటి శని పూర్తయిపోతుంది. కేతువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మకర రాశి వారు కేతు శ్లోకాన్ని చదువుకున్నట్లయితే, అలాగే గణపతిని ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు, అలాగే విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా వారి కార్యాల్లో ముందుకు సాగుతారు.